వాళ్ళు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు డ్రామాలు వేస్తారు. ఏంటంటే కొన్ని శ్లోకాలు నేర్చుకొని మాట్లాడేసి నేను మంచి ఆడేట అని చెప్పేసి చెప్తాను. అది ఫస్ట్ టైం అడ్మైరింగ్ గా తెలుగు వాస్తవం నోట్లో విన్నానే, దానికి మనస్థితిగా మీరు సొంతంగా ఎక్కువ కానీ అంటున్నారు, సొంతంగా ఎక్కువ చెప్తున్నారు. అందుకే వాళ్ళకి చాలా స్పష్టంగా చెబుతా ఉంటుంది, మాట కూడా స్పష్టంగా పలకగలుగుతారు. ఈ ఎంత అద్భుతమైనటువంటి వాచకంతో మతాన్ని గురించి కావచ్చు, ఆలోచన విధానాన్ని కావచ్చు, పెద్దలు మంజునాథ్ గారు చెప్పకనే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోండి. ప్రతి ఒక్కరు డీప్ ఇంట్రెస్ట్ పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసింది ఒకసారి ఆలోచన చేసుకోమంటే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవడం. అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవడం అంటే దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం. ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకుంటామో ఇంకా కూడా ఇంకా చెప్తుంది, అదే దీన్ని మౌత్క యాత్ర వైపుతారు. ఎందుకంటే మామూలుగా చావు గురించి ఆలోచన వస్తే మనిషికి స్వార్థం దొరుకుతుంది, మోహాలు దొరుకుతాయి, తప్పు చేయాలని భయపడతాడు. ఆలోచన పట్టి ఇంకే జీవితం నేను అప్పుడు శ్మశానానికి కూడా పోవాలి, అదొక వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం నుంచి నేర్చుకునే చాలా ఉంటుంది. ఏ మతమైనా కూడా అది హిందూ మతమా, ఇస్లామా, క్రిస్టియనా, ఏదైనా ఈ మతాలు అనేది మన ప్రమేయం లేకుండా భగవంతుడు ఎక్కడైతే నేచర్ ఇది మనకి ఇచ్చింది. తల్లిదండ్రులు మన ప్రమేయం ఉండదు, తోడబుట్టినలకు ప్రమేయం ఉండదు, అదేవిధంగా కులం కూడా ప్రమేయం ఉండదు, మతం కూడా ప్రమేయం ఉండదు.